ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కేసుల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి దాడుల్లో ముఖ్యంగా ఇటు హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లో పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అసలు ఇలాంటి కల్తీ ఆహారం నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదండి? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చాలా మంచి పని చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకోసమంటే అసలు ఓపెనింగ్ రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు తయారు చేసి అమ్మేస్తున్నారు. ఈ మిల్క్లోనేమో స్టార్చ్ కలిపేస్తారు, దాంతో వాంతులు. సో అందులో ఒక రకమైన పౌడర్ కలుపుతారు. సో వీటి వల్ల యాక్చువల్లీ అల్సర్స్ ఫామ్ అయిపోతున్నాయి, వాంతులు అవుతున్నాయి. సో కొంచెం మాకు డయాగ్నోసిస్ కూడా కష్టమవుతుంటుంది. మామూలుగా వాంతులు విరోచనాలు అంటే ఎట్లాగంటే ఏదైనా కల్తీ స్టోర్ చేసిన ఫుడ్ తింటే ఏదో 2 వాంతులు అయిన తర్వాత లూజ్ మోషన్తో అట్లా. ఇవేంటంటే కెమికల్ గ్యాస్ట్రైటిస్. సో బికాస్ కెమికల్స్ ఆర్ యాడెడ్ ఇన్ టు ద మిల్క్. అండ్ అట్లానే ఫ్రూట్స్లో కూడా ఏం చేస్తున్నారంటే కాల్షియం కార్బైడ్ వేసేస్తున్నారు. ఈ కార్బైడ్ తోటి తొందరగా ఎల్లో కలర్ వచ్చేస్తుంటుంది. థింకింగ్ దాట్ అది పండింది అనేసి అనుకుంటున్నారు, రైప్ అయింది అనేసి. వాస్తవానికి అది రైప్ కాలేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కెమికల్. సో ఇట్లాగా. అండ్ కలరింగ్ ఏజెంట్స్, చిన్నపిల్లలు దే ఆర్ గెటింగ్ సో అట్రాక్టెడ్ విత్ దిస్ కలరింగ్ ఏజెంట్స్. ఈ కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందంటే లేటర్ దే విల్ హ్యావ్ ఏ యూరినరీ బ్లాడర్ కార్సినోమా, క్యాన్సర్ వస్తుంది. సో అది వాళ్ళకి తెలియదు. ఏదో కలర్ అది ఎడిబుల్ అనుకుంటారు, అది ఎడిబుల్లో కాదో తెలియదు, దానివల్ల క్యాన్సర్ వస్తుంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయగలిగే ఐటమ్స్ ఇవన్నీ. సో ఇంకా మటన్, ఈ నాన్ వెజ్ స్టోర్ చేయడానికి మామూలుగా పెథాలజీ ల్యాబ్లో యూజ్ చేసే ఫార్ములిన్ లాంటిది ఉంటుంది. ఆ ఫార్ములిన్ యాడ్ చేసేస్తుంటారు. సో దాట్ ఈస్ వెరీ డేంజరస్ కెమికల్. యూజువల్లీ మేము డెడ్ టిష్యూకి స్టూడెంట్స్కి చూపించడానికి ఫార్ములిన్ బాటిల్లో పెడతాం. డెడ్ టిష్యూకి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫార్ములిన్ యూజ్ చేసేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ సమ్టైమ్స్ ఈవెన్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా దొరకని టైప్లో వీళ్ళు మిక్స్ చేసేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ కాజింగ్ ఇల్ హెల్త్. సో ఇవన్నీ అవాయిడ్ చేసి ఈ రోడ్ సైడ్ ఫుడ్లు, ఈ కలరింగ్ ఏజెంట్స్ తోటి, అట్రాక్టివ్ లైటింగ్తో, అట్రాక్టివ్ దీంతో ఇవి మానేసి తిండి మాత్రం ఇంట్లో తినటం సుఖం. వాళ్ళకి వాళ్ళు వండుకుని. సో ఇంకా ఆక్సిటోసిన్ ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాను. ఈ బఫెలోస్కి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్. దాంతో ఏంటంటే ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ రావటం కోసం. ఓకే, బఫెలో గిని, కౌ గిని హెల్త్ పాడై ఉండొచ్చు. బట్ ఈ ఆక్సిటోసిన్ కంటెంట్ ఈజ్ మోర్ ఇన్ దిస్ మిల్క్. సో దీనివల్ల చిన్న బేబీస్ కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గైనకోమాస్టీ ఇవన్నీ వస్తుంటాయి. గైనకోమాస్టీ అంటే ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ, ఇవన్నీ వస్తుంటాయి. సో లైక్ దిస్. సో ప్రధానంగా సార్ మనం ఇటీవల కాలంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి, దాంతో పాటు ఈ పాలు కూడా పూర్తిగా కల్తీమయంగా మారిపోయింది సార్. యూరియా లాంటి ఏదైతే ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిపినవి కూడా మనం ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ మిల్క్ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిదంటారు, ముఖ్యంగా చిన్నపిల్లలు తాగేటటువంటి పాల విషయంలో? స్టాండర్డ్ గవర్నమెంట్ చేసింది డైరెక్ట్ తీసుకోవాలి. సో గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే చేతులు మారి కొద్దికి ఎక్కడో చోట అడల్ట్రేషన్, ఇంజెక్షన్స్ తోటి కొంత మిల్క్ తీయటం, అందులో కొంత యాడ్ చేయటం, ఇట్లా చేస్తున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్, మనకు డౌట్ వస్తే వీ షుడ్ సెండ్ టు ద ఫుడ్ ఇన్స్పెక్టర్. దట్ ఈస్ ద ఓన్లీ వే. యూ షుడ్ సస్పెక్ట్. ఒకసారి వాంతులైనా, ఒకసారి ఏమైనా అన్టువర్డ్ ఎఫెక్ట్స్ కనిపించినా, సో యూ హ్యావ్ టు సెండ్ ఇట్. అదర్వైజ్ అంత ఈజీగా పట్టుకునేటట్లు లేదు అది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. రొటీన్ థిక్నెస్ కంటే ఎక్కువ థిక్నెస్ కనిపించిందంటే అందులో సమ్ ఆయిల్ యాడెడ్. మరగబెట్టిన తర్వాత థిక్ లేయర్ ఆఫ్ క్రీమీ ఇది వస్తుందంటే అసలు యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ దీస్ క్రీమ్ అంతా తీసేస్తారు. బట్ స్టిల్ యు ఆర్ గెటింగ్ అంటే సంథింగ్ ఈజ్ యాడెడ్ అని యూ షుడ్ గెట్ డౌట్.
సో ఇటీవల కాలంలో సార్ హోటల్ రెస్టారెంట్ కేసుల కంటే కూడా స్ట్రీట్ ఫుడ్ ముఖ్యంగా ఇటు మోమోస్ కానివ్వండి, అదేవిధంగా షవర్మా లాంటి ఫుడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సో దాదాపు చాలా మంది అస్వస్థకు గురయ్యారు. సో మోమోస్ తిన్నటువంటి ఘటనలో ఒక మహిళ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. సో ఇలాంటి అంటే స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉందో సో అవి తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు కంటామినేషన్, హైలీ కంటామినేటెడ్ స్ట్రీట్ ఫుడ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలుకి ఏబిసిడి తెలియనోడు కూడా ఫుడ్ స్టాల్ పెట్టుకుంటున్నాడు. చేతులు కడుక్కోవడం రాదు, ఏ వాటర్లో చేతులు కడుక్కోవాలో తెలియదు, అసలుకి ఫుడ్ ఎట్లా క్లీన్ చేయాలో తెలియదు. సో అబ్సల్యూట్లీ నథింగ్. ఈ కంటామినేటెడ్ వాటర్, అసలు ఏం వాటర్ వాడుతున్నాడు వాడేమైనా బాటిల్తో మినరల్ వాటర్ తీసుకొచ్చి కల్పిస్తున్నాడా? లేదే, సమ్ డ్రమ్ వాడుతుంటాడు. ఆ డ్రమ్ ఇట్లాంటి. సో ఈ కంటామినేటెడ్ వాటర్, ఈ వాటర్లతో ఏమవుతుందంటే లోపల అందులో చాలా ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంటుంది. స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అది మల్టిప్లై అయిపోతుంది. సో 100, 200, 1000 అట్లా అయిపోయిన తర్వాత కడుపు నొప్పి వస్తుంది, వాంతులు అవుతాయి, విరోచనాలు అవుతాయి. ఇప్పుడు లాస్ట్ టైం ఆ మోమోస్ కేసులో కూడా ఆ చనిపోయిన లేడీ 2 పిల్లలు మన దగ్గరికి వచ్చిండ్రు. సో బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎమ్మెల్సీ, మనం వాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత 2 రోజుల నుంచి పంపించేసినాం మెడికల్ లీగల్ కేసు. బట్ వాట్ వీ కుడ్ నాట్ డూ ఏంటంటే బహుశా ఆ లేడీ చనిపోవడానికి కారణం వట్టి వాంతులు విరోచనాలే కాకుండా ఉండొచ్చు. ఆల్రెడీ కాంప్రమైజ్డ్ హెల్త్ ఇష్యూ ఏదైనా ఉండాలి. బికాజ్ సింపుల్ వామిటింగ్ అండ్ లూజ్ మోషన్కి అడల్ట్ అంత తొందరగా చనిపోరు. సో ఏదో కాంప్రమైజ్డ్ ఇది ఉంటుంది. సో ఇంకా పెస్టిసైడ్స్ ఒకటన్నీ లేదు. ఐ షుడ్ గివ్ ఏ లిస్ట్ ఆఫ్ దిస్ థింగ్. అది పట్టుకోవటం ఎట్లా అన్నది మనం ఆలోచించాలి. సో పట్టుకోవడానికి కొన్నిటికి ఇప్పుడు బ్రిక్ పౌడర్ వేసిన మిర్చి, దాంట్లో బ్రిక్ పౌడర్ వేసినా కూడా తినేసి పరిస్థితిలో ఉన్నారు. ఆ ఆయిల్ 4 సార్లు మరగబెడితే అందులో కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ తయారవడానికి ఉపయోగపడే ఇది ఉంటుంది. అందుకోసం ఫ్రెష్ ఆయిల్ ఒకసారి యూజ్ చేస్తే తీసి పడేయాలి. అట్లా చేయరు. మీరు మిర్చి బండి చూడండి, వారానికి ఒకసారి తీస్తే చాలా గొప్ప. బట్ మిర్చి బండి చుట్టూ ఎప్పుడు ఫుల్ జనాలు ఉంటారు. సో అంత కార్సినోజెనిక్ అనమాట. ఎంత బ్లాకిష్ కలర్ వచ్చేస్తే, ఎంత మార్చేస్తే, ఎంత ఎక్కువ ఓవర్ హీట్ చేస్తే దట్ మచ్ క్యాన్సర్కి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు సౌత్ ఇండియాలో అప్పర్ జిఐ క్యాన్సర్ ఎక్కువ. ఎందుకోసం అంటే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేవు. ఈ ఫుడ్ హ్యాబిట్స్ మీద ఎక్కువ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. అప్పర్ జిఐ క్యాన్సర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ ఆల్సో. సో అందుకోసం జిఐ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ స్టమక్ పైన భాగాలది. సో మీ ద్వారా సమ్ అవేర్నెస్, దట్స్ ఆల్. ఎస్, మొత్తానికి అయితే సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకోకుండా ఉంటేనే ఉత్తమం అంటూ కూడా ఏదైతే వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు అనారోగ్య సమస్యలు, అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏదైతే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఇలాంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఉందంటూ కూడా ఇప్పటికే వైద్యులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు వచ్చేసారు కదా, ఇది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్లలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి. ఒకప్పుడు ఆతిథ్యానికి మారుపేరుగా ఉండాల్సినటువంటి హోటల్స్ ప్రస్తుతం అనారోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయని చెప్పొచ్చు. పైన పొటారం, లోన లొటారం అనే విధంగా ఏ హోటల్లో చూసుకున్నా కూడా అధ్వానమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో కూడా ఇలాంటి విషయాలే వెలుగులోకి చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి హోటల్స్లో, రెస్టారెంట్స్ నిర్వాహకుల్లో పూర్తిగా మార్పు వచ్చేంత వరకు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో మెరుపు దాడులు చేసి తీరుతామంటున్నారు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు. సో ఏది ఏమైనప్పటికీ బయట ఆహారం తినాలంటేనే ఆహార ప్రియులు 1కి 10 సార్లు ఆలోచించవలసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కేసుల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.